ఉక్రెయిన్ బంగారం ఒక సంచలనమే సృష్టించింది. ఇప్పుడు అమెరికా బంగారం విపరీతంగా కొంటోందని చెప్పుకున్నాం కదా! వెనిజులా దగ్గర నుంచి 1000 కిలోల బంగారం దాకా కొనుగోలు చేసింది. ఇదేదో క్రైసిస్ 2008 తర్వాత అప్పుడు కూడా ఇట్లా అమెరికా బంగారం ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నట్టుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి అమెరికా చెప్పు చేతల్లో నడుస్తున్నట్టు ఉక్రెయిన్ తాజాగా గోల్డ్ కాన్వాయ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. హంగేరియన్ అథారిటీసు హంగరీ వాళ్ళు పట్టుకున్నారు. ఉక్రెయిన్ నేషనల్స్ కొంతమంది ఇందులో ఉక్రెయిన్‌కి సంబంధించిన మాజీ ఇంటెలిజెన్స్ జనరల్ కూడా ఉన్నాడు. ఆయనతో కలిసి వీళ్ళందరూ $40 మిలియన్ విలువైనటువంటి బంగారాన్ని, 9 కిలోల బంగారాన్ని ఆస్ట్రియా నుండి ఉక్రెయిన్‌కి తీసుకెళ్తున్నారట. దీనికోసం 2 ఆయుధాలతో కూడినటువంటి క్యాష్ వెహికల్స్ కూడా నడుస్తున్నాయట. ఓ పక్కన డబ్బులు డాలర్లలో ప్లస్ బంగారం పట్టుకుపోతున్నారన్నమాట. హంగేరియాకి సంబంధించినటువంటి ట్యాక్స్ అథారిటీస్ ఆపి చెక్ చేస్తే దొరికినాయి. దాంతో వాళ్ళ దేశంలో చేస్తున్నటువంటి ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారంటే మనీ లాండరింగ్ కిందన ఇప్పుడు దీని మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళు జనవరిలోనే $900 మిలియన్ విలువైన 146 కిలోల బంగారం ఇట్లాగే తీసుకెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందట. ఇంకా ఎందుకు ఇంత బంగారం అంటే ఏంటి? అమెరికా, బ్రిటన్లు అమెరికా, యూరప్, నాటో దేశాలు ఇచ్చినటువంటి డబ్బులని వీళ్ళు బంగారం కొనుగోలుకి వాడుకుని ఈడు జెల్నెస్కి దాన్ని బంగారం కింద మలుచుకుని తన సొంతానికి వాడుకుంటున్నాడు అన్నది అర్థమవుతుంది.